హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? సో ఎలా ట్రేడింగ్ చేస్తున్నారు? ఈ వీక్ మొత్తం లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ వార్ ఎఫెక్ట్తో మార్కెట్స్ అనేటువంటివి ఫుల్ బ్లీడింగ్ అవుతున్నాయి. ఓకే, సో ఎవరైతే లాంగ్ టర్మ్ పొజిషన్స్ పెట్టుకున్నారో ఈక్విటీలో వాళ్ళు ఆల్మోస్ట్ 50% 60% డ్రాడౌన్లో ఉన్నారు. ఇదే ఆప్షన్స్ ట్రేడింగ్కి వస్తే ఆప్షన్ సెల్లర్స్ కూడా విపరీతమైనటువంటి లాసుల్లో ఉన్నారు. ఇక ఆప్షన్ బయ్యర్స్ ఎవరైనా పుట్ బై చేసి ఉంటే ఈ 2-3 డేస్ నుంచి మంచి ప్రాఫిట్ చేసి ఉంటారు. ఓకే, సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనం హైదరాబాద్లో ఫిజికల్ ఆఫీస్ ఓపెన్ చేసామండి. లైక్ విత్ 20 సీటింగ్ కెపాసిటీ, 20 పీపుల్ కెన్ సిట్ అట్ ఏ టైమ్ అండ్ వర్క్. ఓకే, సో ఇది అందుకనే ఈ వన్ మంత్ నుంచి మీకు ఎటువంటి వీడియోస్ చేయలేదు. నేను లాస్ట్ జనవరి మంత్లో మీకు P&L చూపించాను. ఓకే, సో ఫిబ్రవరి మంత్ ఒక్కసారి చూస్తే నేను మీకు ముందే చెప్పాను ఫిబ్రవరిలో నేను ట్రేడింగ్ చేయను అని. ఓకే ఫైన్. సో ఎనీహౌ ఫస్ట్ స్టాక్లోకి వెళ్ళాను. ఓకే, ఫస్ట్ స్టాక్లో రిపోర్ట్స్కి వెళ్తున్నాను. P&L రిపోర్ట్. సో మనం ఫ్రమ్ డేట్ తీసుకుంటే 2026 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఇది మంత్. ఓకే, సో ఈక్విటీలో తీసుకుంటే రిపోర్ట్స్ లోడ్ అవుతున్నాయి. సో నేను ఏం ట్రేడింగ్ చేయలేదు, ఎందుకంటే ఈ ఆఫీస్ సెటప్ ఇవి అంతా చేసుకుంటా ఫిబ్రవరి మంత్లో చూడండి. సో ఏం లేదు, సో నేను ట్రేడింగ్ అనేది ఏం చేయలేదు. ఓకే, సో రీసెంట్గా లాస్ట్ వీక్ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాను. సో ఆ రిపోర్ట్స్ మనము ఇక్కడ ఇది అలైస్ బ్లూలో స్టార్ట్ చేశాను. ఈక్విటీలో లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను, బట్ ప్రాప్ డెస్క్ కూడా లాస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ ట్రేడింగ్కి వస్తే నేను ఇక్కడ లాస్ట్ వీక్ నేను చేసిన ట్రేడింగ్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాము. రిపోర్ట్కి వెళ్ళి P&L రిపోర్ట్ లోడ్ అవుతుంది. సో మనం ఇక్కడ తీసుకుంటే 2000 మార్చ్లో ఉన్నాము. మార్చ్ 9th నుంచి సో 14th వరకు ఈక్విటీలో తీసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నాను. సో రిపోర్ట్ జనరేట్ అయ్యాయి. మనము ఆల్మోస్ట్ ఈ వీక్లో సో 21,000 ప్రాఫిట్ చేసాము. సో ఇవి ఛార్జెస్ ఇవి పోను. సో నెట్ రియలైజ్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 19,000 రూపీస్ అనేది ఈ వీక్లో మనం స్టార్ట్ చేసాము. ప్రాప్ డెస్క్ కొత్త ఆఫీస్లో ట్రేడ్ చేసాము. కొత్త ఆఫీస్లో మనకు 19,000 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ వచ్చింది. ఇక అదేవిధంగా మనం ఇక్కడ దీనికి ఒక్కసారి వెరిఫైడ్ P&L జనరేట్ చేద్దామండి. వెరిఫైడ్ P&L జనరేట్ చేయడానికి ఒక్క నిమిషము నేను ఇక్కడికి వెళ్ళి మై అకౌంట్కి వెళ్ళి ఇక్కడ ఉంది వెరిఫైడ్ P&L. వెరిఫైడ్ P&L సో 30 డేస్ ఈక్విటీ. సో సేవ్ చేస్తున్నాను, సేవ్ అయిపోయింది. సో ఇది లింక్ ఒకసారి నేను కాపీ చేస్తాను. ఈ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఎస్. సో ఛార్జెస్ లేకముందు మనకు ఆల్మోస్ట్ 21,000. సో మనకు 2,000 ఛార్జెస్ పోయాయి కాబట్టి మనకు 19,000 అనేటువంటిది ఉంది. ఓకే ఫైన్. సో ఇది మనము చేసినటువంటి ఈక్విటీలో ట్రేడింగ్, ఈ వీక్ చేసిన ట్రేడింగు. అదేవిధంగా నేను ఇక్కడ ఫస్ట్ స్టాక్లోకి వస్తే ఫస్ట్ స్టాక్లో హోల్డింగ్స్ తీసుకున్నాను. నిన్న మార్కెట్ చాలా విపరీతంగా పడింది ఫ్రైడే రోజు, అంటే కంటిన్యూస్గా మార్కెట్ అనేది పడుతూ వస్తుంది. సో నేను ఏం చేశానంటే ఒక 29,000 క్వాంటిటీ అంటే ఆల్మోస్ట్ 10 lakhs వర్త్ ఉన్నటువంటి ITBస్ని తీసుకున్నాను. 32 రూపీస్ దగ్గర, 32.17 దగ్గర తీసుకున్నాను. ఇవి లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నానండి. ITBస్లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు మీరు ITBస్ ఇండెక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 45 to 50% వరకు కరెక్ట్ అయింది. 52 వీక్ లోలో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే 52 వీక్
లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇండివిజువల్ స్టాక్స్ అనేటువంటిది మనం బై చేయకూడదు, ఎందుకంటే అవి పెరుగుతాయో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఈటీఎఫ్ విషయానికి వస్తామో, ఈటీఎఫ్లు అనేటువంటివి 52 వీక్ లోలో ఉన్నాయి అంటే మనకు మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నాయి అని. ఎప్పుడైతే ఈటీఎఫ్లు మంచి డిస్కౌంట్లో దొరుకుతాయో అప్పుడు అక్యుములేట్ చేసుకుని పెట్టుకోవాలి. సో అందుకొరకు నేను 10 lakhs వర్త్ ఉన్నటువంటిది తీసుకున్నాను. నేను అంటే మార్కెట్ రేపు మండే నుంచి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అంటే గ్యారంటీ లేదు. మనకి ఇంకా వార్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కిందికి పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ సో నా వరకు నేనేం ఆలోచించాను అంటే మంచి డిస్కౌంట్లో దొరుకుతూ ఉంది ఐటీబీస్, అందుకనే నేను 10 lakhs వర్త్ ఉన్నటువంటి ఐటీబీస్ అనేటువంటి తీసుకున్నాను. ప్రాప్ డెస్క్ స్టార్ట్ అయింది, ఎంప్లాయీస్ ప్రాప్ డెస్క్లో వర్క్ స్టార్ట్ చేశారు ఆఫీస్లో. సో మీరు ఎవరైనా ఆఫీస్లో నన్ను పర్సనల్గా మీట్ కావాలి అనుకుంటే సో మన నెంబరు 8500200391. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసి నన్ను ఫిజికల్గా ఆఫీస్లో హైదరాబాద్ ఆఫీస్లో ఎవరైనా మీట్ కావాలి అనుకుంటే కావచ్చు. ఓకే, సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక మీదట మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. కంటిన్యూస్గా వీడియోస్ చేసి తర్వాత సైకాలజీ మీద మనము అదేవిధంగా ఈ స్ట్రాటజీస్ మీద వీటి మీద వర్కౌట్ చేద్దాము. నేను కంటిన్యూస్గా మీతో టచ్లో ఉంటాను. సో నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఏంటి మన ట్యాగ్ లైను? ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ వస్తుంది. దయచేసి మనీ పోగొట్టుకోవద్దు. ఓకే, నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కమింగ్ వీడియోస్లో కలుద్దాము. ఓకే, సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.